హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు వీడియోలో మా అత్త చేసిన ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. అండ్ చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఏ చేప కర్రీ అయినా ఎలా చేయాలో ఈ వీడియో అయితే చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కావాల్సిన పదార్థాలు, నేనైతే కొరమేన్ చేపను తీసుకున్న. ఇది ఒక కేజీ వరకు అయితే ఉంటుంది. 3 టొమాటోస్, 5 మిర్చి, 3 ఆనియన్స్, చిన్న అల్లం పీస్ అండ్ 2 చిన్నుల్లిలు అండ్ 2 టేబుల్ స్పూన్ జీరా, 2 టేబుల్ స్పూన్ మెంతులు, కొంచెం ధనియాల పౌడర్, 50 గ్రామ్స్ చింతపండుని ఇలా నానబెట్టేసుకొని ఇలా రసంగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. ముందుగా తీసుకున్న జీరా అండ్ మెంతుల్ని ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌనిష్గా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పౌడర్గా వచ్చేంతవరకు బాగా పౌడర్గా పట్టుకోవాలి. నేనైతే రోట్లో వేసేసుకొని ఇలా పౌడర్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు బాగా అయితే నూరుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక బాండీ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా మధ్యలోకి చీల్చుకున్న మిర్చిని కూడా వేసేసుకొని దీనిలోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ముందుగా తీసుకున్న ఆనియన్స్లో ఒకటి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు అయితే బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ముందుగా తీసుకున్న టొమాటోస్, చిల్లుల్లి అండ్ 2 ఆనియన్స్, అల్లం ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్గా వచ్చేంతవరకు బాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ అంతా వేసుకొని ఇలా పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టయితే ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోనే చిటికెడు పసుపు, మీ టేస్ట్ బట్టి కారం, సాల్ట్ వేసి బాగా ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు ముందుగా తీసుకున్న ఫిష్ పీసెస్ని కూడా వేసుకొని ఒకదాని మీద ఒకటి వేయకుండా ఇలా సపరేట్గా అయితే అన్నీ కూడా పక్కపక్కన ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసుకున్న చింతపండు పులుసుని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పులుసు వేసిన తర్వాత దాన్ని బట్టి వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా అయితే బాగా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ అంతా కూడా మనకి పైకి వచ్చిన తర్వాత ముందుగా పౌడర్గా చేసుకున్న మెంతులు, జీరా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకొని అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దగ్గర పడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తింటే యమ్మీ అండ్ టేస్టీ చేపల పులుసు రెడీ. అండ్ అయితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ లైక్ కూడా చేసేయండి.